నమస్కారం ఇది సంగతికి స్వాగతం సంకుల సమరాన్ని తలపించిన ఉప పోరు ఫలితాలు తేలిపోయాయి కొన్ని చోట్ల అంచనాలకు అనుగుణంగా మరికొన్ని చోట్ల ఎవరు ఊహించని విధంగా గెలుపు ఓటములు నిర్ణయమైపోయాయి మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ 15 చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల తెలంగాణ రాష్ట్ర సమితి 1 చోట విజయం సాధించి జయకేతనాలు ఎగురవేశాయి ఒక్క స్థానము దక్కించుకోలేని తెలుగుదేశం సైకిల్ పంక్చర్ అయితే ఆరంభ సూరత్వం చూపిన కాషాయ దళం కమలం చిరునామానే గల్లంతైంది అంతవరకు బానే ఉన్న స్థానాలు జయాపజయాలు ఆధిక్యాలు ఓట్ల శాతాలతో సంబంధం లేకుండా ఎన్నికల ఫలితాలు ఇచ్చిన సంకేతాలు మాత్రం రాజకీయంగా సరికొత్త కాకరేపుతున్నాయి ఒక ఉత్కంఠ నుంచి మరో ఉత్కంఠకు బీజం వేసిన నేటి ఉప ఎన్నికల ఫలితాలు చెబుతున్న అసలు సంగతులు ఎన్నో సాధారణ ఎన్నికల్ని తలదన్నే రీతిలో సాగిన అసాధారణ ఉప ఎన్నికల్లో దాదాపుగా ఊహించిన ఫలితాలు వెలువడ్డాయి దోహదం చేసిన కారణాలు ఏవైనా రాష్ట్ర రాజకీయ యవనికపై కొత్తగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ తన హవా చాటింది సంప్రదాయ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు ఈ ఫలితాలు శరాఘాతంలా మారాయి ఒక రకంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనందాలకు అవధుల్లేవనే చెప్పాలి ప్రజలు మెచ్చిన విజయంగా కూడా భావిస్తున్నాను ఏదైతే నేను ప్రజాకోర్టుకు వెళ్లి న్యాయం కోసం అడగడం జరిగిందో ఆ న్యాయం ప్రజలు న్యాయ నిర్ణేతలుగా న్యాయం ఇచ్చారని నేను అనుకుంటున్నాను రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టడం అయితేనేమి జగన్ బాబును అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికైతేనేమి నేను ప్రజాకోర్టులో అడిగిన న్యాయమైన తీర్పు ప్రజలు ఇచ్చారని నేను నమ్ముతున్నాను పార్టీ అధ్యక్షుడు అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లినా నేతల గతం వెంటాడినా ముందడుగు వేశామన్న వారి హర్షాతిరేకాలు కాదనలేనివే కానీ అదే సమయంలో తిరుగులేదనుకున్న పశ్చిమ గోదావరిలో మిశ్రమ ఫలితాలు ముఖ్యంగా నర్సాపురంలో పరాజయం ఊహించని పరిణామం తూర్పు గోదావరిలో కీలకమైన రామచంద్రాపురం నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి అసలు జీర్ణించుకోలేని విషయం అధికార కాంగ్రెస్ కు ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశ మిగిల్చాయి నేతలు కనీస లక్ష్యాన్ని సైతం అందుకోలేని పార్టీ కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది 10 చోట్ల 3వ స్థానంలో నిలవగా 5 చోట్ల ధరావత్లనే కోల్పోవడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితి స్పష్టమవుతోంది ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని షెడ్యూల్ కంటే ముందే ప్రచారం ప్రారంభించడమే కాక సర్వశక్తులు ఒడ్డారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిరంజీవి నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు చేశారు రాష్ట్ర నేతలతో పాటు కేంద్ర మంత్రులు ఆజాద్ వాయిలార్ రవి ఆస్కార్ ఫెర్నాండెజ్లు కూడా ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కానీ అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు నెల్లూరు లోక్సభ స్థానంలోనూ కాంగ్రెస్ దారుణ పరాజయాన్నే చవిచూసింది ఫలితం మిగిలింది మాత్రం తీవ్ర అంతర్మథనం కర్ణుడి సావుకి 1,00,000 కారణాలు అనేటట్లు జగన్మోహన్ రెడ్డి తాలూకు అరెస్టు లేకపోతే విజయమ్మ ప్రచారం అవన్నీ పక్కన పెట్టుకుంటే మరి ప్రజలకు ముఖ్యంగా కావాల్సిన కరెంటుని మనం సరిగా అనుకున్న రీతిలో మనం సప్లై చేయలేకపోవడం కానీ లేదు గత సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఏదైతే వ్యవసాయం సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వరిధాన్యాలు ఏవైతే ఉన్నాయో మరి నిన్న పెంచింది 170 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచింది అది ఒక 2-3 నెలల కిందటే పెంచుంటే అయితే ఇవన్నీ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి దాంట్లో ఆ ప్రభుత్వం వైఫల్యం చెందా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందా లేదు పార్టీలు వైఫల్యం చెందాయా అనే దాని సమస్య కంటే ప్రజలకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇలాంటి సమస్యల పట్ల మనం వచ్చి సానుకూలంగా మరి స్పందించాలనుకున్నప్పటికీ అధికారం ఉన్న ప్రభుత్వానికి కొంత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఇలాంటివన్నీ కూడా వీటికి కొనాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ఒక చర్చ జరగాల్సిన విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది పార్టీలో ఇప్పటికే కష్టాల్లో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మరిన్ని ఇక్కట్లు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది వీటన్నింటి నేపథ్యంలో పార్టీలోని అసమ్మతివాదులు తమ వాణి బలంగా వినిపించేందుకు అవకాశం లభించినట్లయింది మంత్రి డిఎల్ తో పాటు మాజీ మంత్రులు శంకర్రావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు గత కొంతకాలంగా బహిరంగంగానే సీఎం వైఖరిని తప్పుబడుతూ వస్తున్నారు ఈ ఫలితాలను వారు తమకు అవకాశంగా మలుచుకునే పరిస్థితి కనిపిస్తోంది
ఇందులో భాగంగానే శంకర్రావు మరో అడుగు ముందుకు వేసి ఓటమికి నైతిక బాధ్యతగా సీఎం పీసీసీ చీఫ్ తప్పుకోవాలని డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఇటువంటి పరిస్థితికి కారణం ఎవరు? దిస్ ఈజ్ నాట్ ది డిఫీట్ ఆఫ్ ది పార్టీ, దిట్ ఈస్ ది డిఫీట్ ఆఫ్ ది గవర్నమెంట్, డిఫీట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, డిఫీట్ ఆఫ్ హిస్ కరప్ట్ మినిస్టర్స్, డిఫీట్ ఆఫ్ హిస్ కరప్ట్ మినిస్టర్స్. ఇది విజయము కాంగ్రెస్ పార్టీది, అపజయము ముఖ్యమంత్రి గారిది, వారి కేబినెట్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కేబినెట్ మినిస్టర్ ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్. అయితే జగన్ వైఎస్ విషయంలో పార్టీ అవలంబించిన ద్వంద్వ విధానము ఉప ఎన్నికల్లో హస్తం డీలాకు ఓ కారణంగా నేతలు చెబుతున్నారు. కొంతకాలం తండ్రి దొర కొడుకు దొంగ అని, మరికొంతకాలం ఇద్దరూ ఇద్దరే అని ఒక స్పష్టమైన విధానం అంటూ లేకుండా విమర్శలు చేయడం సానుకూలం కంటే వ్యతిరేకతనే ఎక్కువ తెచ్చిపెట్టిందని చెప్పాలి. కీలకమైన ఉప ఎన్నికల సమయంలో వైఎస్ మనవాడా కాదా అన్న విషయమై బహిరంగ చర్చకు తెరతీయడం కూడా నష్టపరిచిందని నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన దళితులు, మైనార్టీలు దూరమయ్యారని, మైనార్టీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తరపున స్పష్టతనివ్వకపోవడం కూడా పార్టీ కొంపముంచిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీది మరీ ఘోరమైన పరిస్థితి. ఒక్కటంటే ఒక్క స్థానం గెలుచుకోలేక దిగాలు పడ్డారు తెలుగు తమ్ముళ్లు. ఆశలు పెట్టుకున్న 1-2 చోట్ల వారి అంచనాలు తలకిందులయ్యాయి. విజయమ్మ కన్నీళ్ల ముందు టీడీపీ ప్రచార వ్యూహాలు ఏవీ ఫలితాలివ్వలేదు. తమ అనుకూల నియోజకవర్గాల్లో అయినా బయటపడతామనుకున్న టీడీపీ ఆశలు ఫలించలేదు. పాయకరావుపేట, పోలవరం, ప్రతిపాడు, మాచర్ల, రాయదుర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని టీడీపీ ధీమాగా ఉండేది. ఊహించని విధంగా పోలింగ్ కు కొద్ది రోజుల ముందు మాచర్ల, ఒంగోలు నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకున్నట్లు కనిపించడంతో మిగిలిన నియోజకవర్గాల నేతల్లోనూ ఆశలు రేగాయి. అయితే ఫలితాల్లో మాత్రం టీడీపీ అంచనాలు తలక్రిందులయ్యాయి.